అంతకంతకు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 21కి అయితే చేరుకుంది. హాస్పిటల్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి ప్రస్తుతం డిపో మేనేజర్ కూడా చెప్తున్నారు, టిప్పర్ లారీ చాలా వేగంగా రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. బస్సులో మొత్తం 70 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య అధికారికంగా 20కి చేరుకుంది. మరొక 20 నుంచి 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదే టైంలో 108 సిబ్బంది పూడూరు వైపు ఒక ఎమర్జెన్సీ కేసు ఉండడంతో వెళ్తా ఉన్నారు. ఇమీడియట్ గా ఎప్పుడైతే బస్ ప్రమాదం కేసు వచ్చిందో వాళ్ళు ఎంబడే రష్ అయిపోయారు. ప్రస్తుతం 108కి సంబంధించినటువంటి పవన్ కూడా ఉన్నారు. అక్కడ మృతదేహాలను తీయడానికి కూడా చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్తున్నారు. మొత్తం కంకర కింద మృతదేహాలు కూరుకుపోవడంతో ఒక గంట పాటు శ్రమించి బయటకు తీసామని చెప్తున్నారు. ఎట్లా ఉండే, మీరు ఎక్కడ పోతున్నారు? స్పాట్ కి ఎంత టైంలో రీచ్ అయ్యారు? మేము హైదరాబాద్ నుంచి వికారాబాద్ పోతున్నాం. మాకు చెవిలో దాటన్నాడు కాల్ వచ్చింది. ఇమీడియట్లీ రిసీవ్ చేసుకుని సీన్కి వెళ్ళాం. సీన్కి వెళ్ళే వరకు ఆ కంకర అనేది మొత్తం బస్సులో గుమ్మరపడ్డది. ఒక్కొక్కరికి నార్మల్ అయితే కంకర ఉంది అందులో. ఆ కంకర మేమంతా తోడినాం, పారతోడి తోవి నేను పోలీస్ సిబ్బంది కలిసి తోడి మొత్తం సేవ్ ఉన్న మనుషులు తీసుకొని ఒక మా అంబులెన్స్ లేడు ఉన్నాయి. ఒక్కొక్క అంబులెన్స్ ముగ్గురు ఎక్కించుకొని చెవిల హాస్పిటల్కి తీసుకొచ్చాం. అంతలో మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుపోయి మళ్ళీ ఫ్రాక్చర్ అయిన వల్ల మళ్ళీ తీసుకొచ్చాం. అంటే ఎట్లా ఉంటే మీరు చూసినప్పుడు బాడీస్ మొత్తం కంకర కింద కూరుకుపోయి ఉండేనా? బాడీస్ మొత్తం ఆ కంకర కుప్ప కింద మట్టి కింద కంపేసినట్టు వాళ్ళకి ఊపిరాడాక చనిపోయారు. అంటే మీరు ఫస్ట్ మీ అంబులెన్స్ మాత్రం వెళ్ళిందా పూడూరు నుంచి, లేకపోతే ఇంకా తర్వాత మిగతా రావడానికి ఎంత టైం పట్టింది? చెవెల్ అంబులెన్స్ ఫస్ట్ వెళ్ళింది, సెకండ్ మొయినాబాద్, తర్వాత మేము పోయినాం, తర్వాత శంకర్పల్లి వచ్చింది, ఆ తర్వాత షాబాద్ వచ్చింది, అటు రాజేంద్ర నగర్ వచ్చింది. అటు వెహికల్స్ వస్తున్నాయి. అక్కడ నుంచి వాళ్ళు ఎందుకంటే రోడ్ ప్యాక్ అయింది కాబట్టి వికారాబాద్ రోడ్ ప్యాక్ అయిపోయింది. ఇటు నుంచి వచ్చేసిన అంబులెన్స్ మొత్తం. అంటే సీన్కు తొందరగా రీచ్ అయిపోయింది అంబులెన్స్ మొత్తం. అంటే మీరు పోయి చూడగానే ఎట్లా ఉండాడు? మొత్తం కంకర మనం చూస్తే విజువల్స్ లో టిప్పర్ లారీ అంతా బస్ పైన పడింది, కంకర లోడ్ మొత్తం బస్ లో పడింది, దాని కింద కూరుకుపోయి ఉండే మృతదేహాలను. అవునండి, మొత్తం వాళ్ళపైనే ఉండే కంకర మొత్తం. బుల్డోజర్లు అవి తీసుకుంటూ ఉంటే ఫస్ట్ మా వెహికల్ వెళ్ళింది, చెవేల వెహికల్. ఎంత టైం పట్టింది ఇట్లా డెడ్ బాడీస్ తీయడానికి? కూడా టైం పట్టి ఉంటుంది, ఎందుకంటే కంకర తీయడానికి పార ఇవన్నీ కావాలి. మీతో కంకర అంతా తీసి ఫస్ట్ కంకర అంతా తీస్తుంటే ఒక్కొక్క బాడీ వస్తూనే ఉంది. కొంతమంది ఉన్నారు ఓపికతోటి, కొంత స్లోలో ఉన్న వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చినాము. 1-2 డెత్ అయినాయి, కంకర కింద ఉన్నాయి, డెత్ అయినాయి. కొంత 2-3-4 కొంచెం స్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్ మాత్రం రీచ్ అయ్యారు. పర్వాలేదు సార్. నియర్ హాస్పిటల్ అయితే ఫస్ట్ మాదే వచ్చింది, మాదే వెహికల్, చెవేల వెహికల్ ఫస్ట్ రీచ్ అయినాం. తర్వాత ఒక 7 వెహికల్ వచ్చేసినాయి, నియర్ వెహికల్ అన్ని వచ్చేసినాయి. మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కాలేజ్ కానీ వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఫంక్షన్స్ కి వెళ్దాం అన్నటువంటి వాళ్ళు, లేకపోతే హాస్పిటల్స్ కి వెళ్లి హైదరాబాద్ లో చూపించుకుందాం అని చెప్పి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారు, చనిపోయారని తెలుసుకోగానే ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. వాళ్ళు వెంటనే వికారాబాద్ నుంచి చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. అమ్మ, నువ్వు బస్ లో ఉన్నావా లేకపోతే మీ వాళ్ళు ఎవరు? ఆమె కాలు కొంచెం అదైంది, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మేము ఇంటి దగ్గర ఉన్నాం. మా అమ్మ చనిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాను? ఆమె పనికి వెళ్తుంది, మెలవ హాస్పిటల్ అంట. కాలేజ్ లో మెలవ కాలేజ్ స్కూల్లో చేస్తాం సార్ అక్కడ. కానీ మాకు ఇట్లా అవుతుందని తెలియదు కదా సార్. మేము వేరే బస్ లో ఉన్నాం, వాళ్ళు ముందు రోజు బస్ లోనే పోతాము. వాళ్ళు తొందరగా వచ్చి 6 గంటల బస్కి వచ్చి వాళ్ళు, మేమేమో లేంటే సరికి 6:30 బస్కు మేము వచ్చినాము. వాళ్ళేమో 6 గంటల బస్కి 6:10 బస్ వస్తుంది, ఆ బస్కు వాళ్ళు వచ్చేసారు. అంటే రోజు మీరు అంతా కలిసి ఒకటే బస్ లో పోతారు, కానీ ఈ రోజు వేరే అంటే వాళ్ళు తొందరగా వాళ్ళ అల్లుడు ఉన్నాడు. ఎక్కడ అల్లుడు అంటే పొద్దున్నే ఇడిచిపెట్టిండంట. ఈ రోజు మేము లేట్ గా వచ్చినాం, వాళ్ళు ముందు వచ్చేసారు. అంతే, మాకు తెలియదు. ఆడ బస్ స్టాండ్ కూడా మాకు కనిపించలేరు, వాళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయిర్రు. ఇట్లా మేము ఆడ బస్ కాడ వచ్చి మేము దిగి కానాపురం గేట్ కాడ దిగి వచ్చి లెంకినాం. దొరకకపోతే ఫోన్ కూడా చేస్తే కలవక మా ఇంటికి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసినాం, ఇట్లా కలసలేదని. అక్కడ మా సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసినాం, ఇట్లా రాలేరు సార్ అంటే, సరే అమ్మా ఇక్కడ కూడా రాలేరు వాళ్ళు చూడండి అక్కడే అని వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు సార్. మాకు కూడా వాళ్ళు కూడా వస్తుర్రంట ఇక్కడికి. మేము ముందు బస్ లో వాళ్ళు ఉన్నారు, వెనక బస్ లో మేము ఉన్నాం సార్. ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఇట్లా తాండూరు బస్సు ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయిరు అంటే మేము చాలా కానాపురంకి వెళ్ళి ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి చూసినాం సార్. అట్లా తెలిసింది మాకు, లేకపోతే మాకు కూడా. మీరు చూసినప్పుడు ఇంకా స్పాట్ లో యాక్సిడెంట్ అయ్యి అందరు పడిపోయి ఉండే. అందరు బస్సులో అది టిప్పు ఉంటది కదా సార్, టిప్పర్ వచ్చి బస్సు మీద పడ్డది. ఆ కంకర్ అంతా బస్ లో పడ్డది, ఆ బస్ లో అంతా కప్పుకోపోయిర్రు మంది. అట్లా అయి తీసిర్రు సార్. నువ్వు కూడా వెనక బస్సులో ఉన్నావా? మేమిద్దరు ఒక బస్సులోనే ఉన్నాము, వాళ్ళిద్దరు ఒక బస్సులో ఉన్నారు అంతే. ఒకవేళ మీరు కూడా ఈ బస్ లో ఉంటే పెద్ద ప్రాబ్లం అవుతుండే మాకు. ఒక అంటే 1/2 అవర్ గ్యాప్ అనుకో అంతే. వాళ్ళు ముందు వచ్చేసిండ్రు, వాళ్ళు ఆటోలో వచ్చేసిండ్రు. కాదు, కాలేజీలో చేస్తాం, 4 ఒక జాలనే చేస్తుంటే వస్తుంటే కలిసి వస్తుంటే తారాబాయ్. ప్రస్తుతం వీళ్ళు రెగ్యులర్ గా ఒకే బస్ లో కలిసి వస్తాము,
కాలేజీలో పనిచేయడానికి సిబ్బంది. అయితే వీళ్ళు లక్కీగా వెనక బస్సులో ఉండడంతో వీళ్ళు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే రెగ్యులర్ గా ఈ నలుగురు ఒకేసారి కలిసి అక్కడ నుంచి బయలుదేరతారు. కానీ తారాబాయి మాత్రం కాస్త హాఫ్ అన్ అవర్ ముందు వేరే బస్సులో బయలుదేరి వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పటికే సీఎం కూడా స్పందించారు. అటు సీఎస్ అదేవిధంగా డీజీపీలకు కూడా ఆదేశించారు. ఇటు వైద్య ఉన్నతాధికారులకు కూడా చెప్పారు. ఈ పోస్ట్ మార్టం ఇమ్మీడియట్ గా చేసి మృతుల కుటుంబాలకు అందించాలని చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి చాలా చిన్నదిగా ఉంది. మొత్తం 20 డెడ్ బాడీస్ ని కూడా ఇక్కడికే తీసుకుని వచ్చారు. ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించడం కూడా చాలా కష్టతరంగా మారుతూ ఉండడంతో ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు గానీ లేకపోతే మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పంపించిన తర్వాత డెడ్ బాడీస్ అన్నింటినీ బయట పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి మెడికల్ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడికి రష్ చేశారు. ఉన్నటువంటి సిబ్బందే కాకుండా లోకల్ గా ఉన్నటువంటి మెడికల్ టీమ్స్ తో పాటు వికారాబాద్ కు సంబంధించినటువంటి టీమ్స్ ను కూడా ఇక్కడికి డిప్లాయ్ చేసి ఇమీడియట్ గా పోస్ట్ మార్టం అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రస్తుతం డెడ్ బాడీస్ అన్ని కూడా ఇక్కడే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి తరలించి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే బాగా ఇంజూర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు విరిగి పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మెరుగైన వైద్యం నిమిత్తం ఇప్పటికే హైదరాబాద్ కు కూడా తరలించారు. ఇందాక 108 సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం కూడా మనం చూస్తే అక్కడ మొత్తం కంకర కింద కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళని తీయడానికి కూడా చాలా శ్రమించాల్సి వచ్చింది అని చెప్తున్నారు. సార్ మీరు కూడా స్పాట్ కు విజిట్ చేసినట్టున్నారు, ఎట్లా ఉండే పరిస్థితి? చాలా ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఎప్పుడు కూడా ఇలాంటి యాక్సిడెంట్ చూడలేదు. మరి ఇంత ఘోరం జరగడం చాలా వాళ్ళందరికీ తీవ్ర ప్రగాఢం జరుపుతున్నాం. రోడ్లు ఎక్స్టెండ్ చేయమని చాలా సార్లు అడుగుతా ఉన్నారు. మనం లాస్ట్ టైం లారీ దూసుకెళ్లి కూరగాయలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఒక 8 మంది చనిపోయారు. అవునండి, ఇప్పుడు రోడ్డు గురించి ఎన్జీటీలో కేసు వేసారు. ఎన్జీటీలో కేసు వేయడంతో అది ఎప్పుడో 5 ఏళ్ల కింద శాంక్షన్ అయిన రోడ్డు ఎన్జీటీలో కేసు ఉండడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడే మొన్ననే ఆ పర్యావరణ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఎన్జీటీలో కేసు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టేసి మొన్ననే కన్క్లూజన్ చేసి విత్డ్రా కూడా చేపించిన వాళ్ళతో రోడ్ కూడా క్లియర్ అయిపోయింది. పని చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చేవెళ్ల వికారాబాద్ రోడ్ అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్, ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు రోడ్ ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ప్లేసు అది. అందులోగా ఇక్కడ ఫామ్ హౌజులు ఉండడంతో చాలా మంది రైతులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిపోతుంటారు. కాబట్టి వీకెండ్స్ లో ఇంకా తీవ్రంగా రష్ ఉంటది. కాబట్టి ఈ ఎన్జీటీలో కేసు వేయడం వల్ల రోడ్ పని అయిపోయింది. ఎన్జీటీలో కేసు మననే విత్డ్రా చేసుకోవడం జరిగింది. రోడ్ పనులు కూడా మొన్నటి సందే స్టార్ట్ చేసినాం. ఆ రూట్ లో మనం చూడొచ్చు, చాలా నేవీ రోడ్ గా ఉంటుంది. దానికి తోడు షార్ప్ కర్వ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి స్పాట్ లో కూడా చాలా షార్ప్ కర్వ్ ఉండడంతో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం మృతుల కుటుంబాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మృతదేహాలన్నింటినీ కూడా చెల్లాచెదురుగా చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ ఒక 3 నుంచి 4 డెడ్ బాడీస్ వస్తేనే పోస్ట్ మార్టం చేయడానికి గంటల టైం పడుతుంది. అలాంటిది ఏకంగా మొత్తం 20 డెడ్ బాడీస్ ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇమీడియట్ గా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలని అధికారులు చెప్పడంతో అటు వికారాబాద్ కు సంబంధించినటువంటి టీమ్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రష్ చేశారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఒక టవల్ ను కూడా, ఇందులో ఒక చిన్న బేబీ ఉండింది. బేబీ కూడా చనిపోయింది, మంత్స్ బేబీ. ఇదే టవల్లో ఆ బేబీని ఉంచి తీసుకొని వస్తుంది తల్లి. ప్రస్తుతం మనం ఇందాక ఫొటోస్ లో కూడా చూసాం, తల్లి మృతదేహం పక్కనే మంత్స్ బేబీకి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడా ఉంచారు. అప్పటి వరకు ఒళ్ళోనే పెట్టుకుని ఉండింది తల్లి. అలాంటిది ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం టిప్పర్ లారీకి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి కంకరంతా పైన పడిపోవడంతో తల్లి అదేవిధంగా మంత్స్ బేబీ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒక్కొక్కరుగా మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇందాక మనం ఒక మహిళతో కూడా మాట్లాడాం. తను చెప్తోంది, మా చెల్లి కాలేజ్ కని ఉదయాన్నే బయలుదేరింది, ఒక్కసారిగా ప్రమాదం జరిగిందని తెలుసుకోగానే కాల్ చేశాం, కాల్ ఆన్సర్ చేయకపోవడంతో భయాందోళనకు గురై చేవెళ్ల ఆసుపత్రికి ఇక్కడికి వచ్చాం. తీరా వచ్చి చూస్తే మాకు మృతదేహం కనిపించిందని చెప్తా ఉన్నారు.
బస్సు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. అయితే ఎమ్మెల్యేను అడ్డుకున్నారు స్థానికులు. కొన్నేళ్లుగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు. ఈ సందర్భంలో అక్కడికి ఎమ్మెల్యే చేరుకుంటే ఆయన్ని అడ్డుకున్నారు, గెరావ్ చేస్తున్నారు అక్కడి స్థానికులు. బస్సు ప్రమాద ఘటనా స్థలానికి ఎమ్మెల్యే చేరుకోవడంతో అక్కడికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఎమ్మెల్యేను అడ్డుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా ఎంత డిమాండ్ చేస్తున్నా రోడ్డు వెడల్పు చేయాలి అని చెప్పి ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు అని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది అని చెప్పాలి. మీర్జాగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టి టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడింది.